నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా టీపీజేఏసీ ఫోరం నాయకులు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన సామాజిక విప్లవకారుడు సంఘ సంస్కర్త పూలే జయంతి సందర్భంగా పూలే విగ్రహానికి పూలమాల వేసి జయంతిని ఘనంగా జరుపుకున్న నాయకులు. ఈ కార్యక్రమంలో టీపీజేఏసీ రాష్ట్ర కో కన్వీనర్ వై అశోక్ కుమార్, సంగారెడ్డి కో ఆర్డినేటర్ శ్రీధర్ మహేంద్ర, నాయకులు జి మల్లయ్య, ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఉపాధ్యక్షులు సజ్జద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మహేష్ కుమార్, టీపీజేఏసీ మహిళా నేతలు ఆర్ లక్ష్మి, మానస, రవిదాస్, మోచి సంఘం సంగారెడ్డి పట్టణ అధ్యక్షులు కానేరి సీతారాం, ఉపాధ్యక్షులు బాలరాజ్, మహేష్ పాల్గొన్నారు. నాయకులు ఈ సందర్భంగా మాట్లాడారు. ఒకసారి ఆ వీడియో చూద్దాం. కొనసాగిద్దాం పూలే ఆశయాలను. సామాజిక విప్లవకారులు మహాత్మా జ్యోతిరావు పూలే పుట్టినటువంటి 200 జయంతి ఉత్సవాల్లో ఇవాళ సంగారెడ్డిలో పాల్గొంటున్నాం. అయితే 200 సంవత్సరాల క్రితము ఉన్నటువంటి పరిస్థితులు ఇవాళ లేకపోయినప్పటికీ చాలా వరకు మరి జ్యోతిరావు పూలే ఆశించిన విధంగా మహిళా విద్య అనేటువంటిది పేదవాళ్లకు ఇంకా అందడం లేదు. అలాగే విద్యనే మొత్తం పేద పిల్లలకు సమానంగా అందేటువంటి దిశలో ఈ 200 సంవత్సరాల తర్వాత కూడా మరి ప్రభుత్వాలు సరి అయినటువంటి పద్ధతిలో విద్య అందించట్లేదు. దీనివల్ల మరి మహాత్మా జ్యోతిరావు పూలే ఆశించినటువంటి సమాజం ఏదైతే ఉందో అది ఇప్పటికీ సిద్ధించలేదు. ఈరోజు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మరి జరుగుతున్నటువంటి సామాజిక విప్లవకారుడు సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ గారు, అదేవిధంగా వై అశోక్ కుమార్ గారు, టీపీజేఏసీ మరి మల్లయ్య సార్ గారు, లక్ష్మక్క గారు, మానస గారు, ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఉపాధ్యక్షులు మరి సజ్జద్ ఖాన్ గారు, అదేవిధంగా మహేష్ కుమార్ గారు, అదేవిధంగా మరి సమగార మోచి సంఘం నాయకులు కనేరి సీతారాం గారు, అదేవిధంగా కిషన్ గారు, మిగతా అందరికీ మరి ఆయన యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మరి ఈరోజు మరి ఇంకా గత ఆంగ్లేయుల పాలనలే మరి సామాజిక విప్లవం తెచ్చి మరి అనగానే వర్గాలకు విద్యా అవకాశాలు అందడానికి కృషి చేసిన మహనీయుడు మరి జ్యోతిరావు పూలే. మరి ఆయన యొక్క ఆశయాలు ఇప్పటికీ ఇంకా కొనసాగించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. మరి అరకొర బడ్జెట్ కేటాయింపులు, జనాభాకు సరిపడా బడ్జెట్లు కేటాయించక మరి రాజ్యాంగం కల్పించిన హక్కులను కూడా అనేక మంది ఇంకా వివక్షకు గురవుతున్నారు. దీన్ని మరి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి మానవీయుల ఆశయ సాధన కోసం వాళ్ళైతే అప్పట్లో మరి రాజ్యాంగం రానప్పుడు, స్వాతంత్రం లేనప్పుడు ఏవైతే పోరాడారో మరి రాజ్యాంగంలో వాళ్ళ యొక్క పోరాటాలను అనేక చట్టాలుగా రాజ్యాంగ ఆర్టికల్ గా రాసుకున్నప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధ పాలనను కల్పించడంలో ఇంకా వివక్షకు చూపిస్తున్నారు. మరి ఇప్పటికైనా మరి గుర్తించి మరి అందరికీ విద్య అందినప్పుడే సమాజం బాగుంటుందని మరి మహనీయులు మరి జ్యోతిరావు పూలే గారు ఆ రోజు ఆశించారు. ఇంకా కొన్ని రెసిడెన్షియల్ పాఠశాలల పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి విద్యకు మరి సామాన్య బడులకు సామాన్యులకు అందించవలసిన విద్యను కూడా దూరం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో జ్యోతిరావు పూలే జయంతిని వేడుకను చేసుకోవటం జరుగుతుంది. రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా చదువు అనేది ప్రతి మనిషికి అవసరం, ప్రతి వర్గానికి అవసరం. అలాంటి చదువును ప్రభుత్వము నిర్లక్ష్యం చేయడం అనేది సరైనది కాదు. ప్రభుత్వము బడులు పేద ప్రజలకు చాలా అవసరం. మరి అలాంటి బడులని ఈరోజు కూలగొట్టడం అనేది సరైనది కాదని మేము హెచ్చరిస్తున్నాము. ప్రభుత్వం బడులు పేద ప్రజలు చదువుకోవడానికి, మధ్యాహ్నం భోజనం తినడానికి, అంటే వాళ్ళందరికీ కూడా అవసరమైనది.
మరి అలాంటి అవసరం ఉన్న బడులను కూలగొట్టడము అనేది ఒకటి అని అంటే, కొన్ని బడులను స్ట్రెంథన్ లేదని చెప్పి తీసేస్తాం, మేము ఆ బడులను కూడా మూసేస్తాం అనేది ఇది సరైనది కాదని చెప్పేసి సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ అట్లాగనే TPJAC ఆధ్వర్యంలో ఫోరం ఫర్ బెటర్ సొసైటీ నుంచి కూడా మేము చాలా గట్టిగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఎడ్యుకేషన్ పరంగా ఎట్లాంటి అన్యాయం జరిగినా ఊరుకునే ప్రసక్తి లేదు. పేద ప్రజలకు అందరికీ చదువు అందే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.